కరీంనగర్ అల్ఫోర్స్ విద్యా సంస్థ జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులతో ఇంటర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో పల్లవి, హైందవి, ప్రణవి, శ్రీనిత్యలో 996 మార్కులు సాధించారు. 15 మంది విద్యార్థులు 995కు పైగా మార్కులు వచ్చాయి. ఇక బీఐపీసీలో 5 విద్యార్థులు 995 మార్కులు తెచ్చుకున్నారు. 38 మంది విద్యార్థులకు 990కి పైగా మార్కులు వచ్చాయి. ఎంఈసీలో మానసకు 988 రాగా, సిఈసీలో భవోజ్ఞ 987 మార్కులు సాధించింది. ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించిన తమ విద్యార్థులను కాలేజీ చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. 2026 మొట్టమొదటి ఫలితాలు రావడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాలు మరి ముఖ్యంగా ఎప్పుడు కానీ ఇంటర్ ఫలితాలు కొంచెం ఆలస్యం అవుతుండేది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ముందు వెలువడిన తర్వాత మన వాళ్ళు మేలుకునేది. కానీ ఈసారి మనం తెలంగాణ వాళ్ళం ఓవర్టేక్ చేస్తున్నాం వాళ్ళని. అది మన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, అవకతవకలు లేకుండా వితిన్ ద టైంలో మరి రిజల్ట్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ మంచి రిజల్ట్స్ కూడా సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాస్ పర్సంటేజ్ అనూహ్యంగా ఈసారి మంచి రిజల్ట్ రావడం జరిగింది. మరి అల్ఫోర్స్ విషయానికి వచ్చినట్లయితే కూడా గతంలో కంటే ఈసారి 8 విభాగాల్లో చూసుకున్నట్లయితే 6 విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ మార్కులతోటి ప్రభంజనం సృష్టించింది. మరి వాళ్ళు ఇక్కడ కోలాహలం చూస్తూనే ఉన్నాం. వందల సంఖ్యలో పిల్లలు మరి 99% అబోవ్ ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు చూస్తే తెలుస్తుంది అల్ఫోర్స్ యొక్క మార్కుల ప్రభంజనం ఎలా ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ తెలుస్తూనే ఉన్నది. ఇవాళ చైనా గోడలు, కోటలు అన్నీ కూడా బీటలు వారే విధంగా మా యొక్క రిజల్ట్స్ ఉన్నాయని మనం చెప్పక తప్పదు. 1000 మార్కులకు గాను 996 మార్క్స్తో ఎంపీసీ విభాగంలో పిల్లలు ఉన్నారు. అలాగే 995 బైపీసీలో పిల్లలు ఉన్నారు. 998లో ఎంఈసీ, 988 ఎంఈసీ, 987 సిఈసీలో ఉన్నారు. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్లో కూడా ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 469 మార్క్స్, మరి బైపీసీ విభాగంలో 440కి గాను 439 మార్క్స్. ఈవెన్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ, సిఈసీలో కూడా 493 మార్కులు, 494 మార్కులతోటి ప్రభంజనం సృష్టించింది. ఇవాళ పాస్ పర్సంటేజే కాదు, ఒక టాప్ మార్క్సే కాదు, ఎక్కువ సంఖ్యలో పిల్లలు మరి ఇవాళ మంచి మార్కులు తీసుకుని వచ్చారు. వారందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. కోర్స్ అల్ఫోర్స్ ఇవాళ ఇంటర్మీడియట్ని మనం పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఎఫ్సెట్, మెయిన్స్, నీట్, అడ్వాన్స్ని ఫోకస్ చేస్తున్నాం. మరి షార్ట్ స్పాన్లో కూడా పిల్లలు చాలా కష్టపడి చదివి మంచి మార్కులు తీసుకొచ్చారు. వారందరికీ నేను అభినందనలు. మరి మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు. అట్లాగే ఇంత ఘనమైన రిజల్ట్స్ తీసుకురావడానికి ఆహర్నిశలు కష్టపడ్డ మా యొక్క అడ్మిన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I am studying in Alford Junior College, Kottapalli campus. I have secured 996 out of 1000 in MPC. I am feeling very proud as a Alphorsian. I am very thankful to our chairman Vienna sir and our staff who have encouraged me a lot. Actually, this is not my goal. Actually, I needed to become an engineer, successful engineer. So I am thinking to crack MSET in just 2-digit rank. Helped us in scoring very good marks in a little bit of time, and we hope we'll score good marks in NEET also. Thank you.